ఇవాళ మేము కామ్ వ్యూస్ ఆఫ్ మౌంట్ ఫ్యూజీకి గుడ్ బై చెప్పేసి హిస్టారిక్ హార్ట్ ఆఫ్ జపాన్ క్యోటోకి వెళ్ళిపోతున్నాము. కావగుచికోలో చెక్అవుట్ దగ్గర నుంచి మా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ వరకు ఈరోజు ఫుల్గా మూవ్మెంట్ తోటి, చిన్న ఛాలెంజెస్ తోటి అండ్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ తోటి గడిచిపోయింది. సో మాతో పాటు మౌంట్ ఫ్యూజీ నుంచి క్యోటోకి ట్రావెల్ చేసేయండి, ఫిషిమినారిని ఎక్స్ప్లోర్ చేసేయండి అండ్ మా బ్రాండ్ న్యూ చాప్టర్ ఆఫ్ ద జర్నీలో జాయిన్ అయిపోండి. నమస్కారం, నేను శ్రీదీప్ అండ్ మా జపాన్ ట్రావెల్ స్టోరీస్కి స్వాగతం. ఇవాళ ట్యూస్డే 30th of September అండ్ మా జపాన్ జర్నీలో Day 7. ఇప్పుడైతే కావగుచికోలోని మా అకామిడేషన్ని చెక్అవుట్ చేసేస్తున్నాము. మౌంట్ ఫ్యూజీ రీజియన్ని ఇంకొకసారి మనస్ఫూర్తిగా చూసేసుకున్నాము. ఈ ప్లేస్ చాలా స్లోగా, పీస్ఫుల్గా అండ్ చాలా గ్రౌండింగ్గా ఉండింది. అండ్ ఇప్పుడు ఫాస్ట్ రిథంలోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఇప్పుడైతే పొద్దున 6:45 అయింది. మా బస్సు 7:30కి డిపార్ట్ అవుతుంది. ఇవాళ క్యోటోకి మన జర్నీ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. ఫస్ట్ ఏమో కావగుచికో నుంచి టోక్యోకి మనం బస్ తీసుకుంటున్నాము. ఆ తర్వాత టోక్యో నుంచి మన వెరీ ఫస్ట్ షిన్కాన్సెన్, అదేనండి జపాన్ ఫేమస్ బుల్లెట్ ట్రైన్ తీసుకొని క్యోటోకి వెళ్ళబోతున్నాము. ఈ బస్సు మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాము. ఇదే సేమ్ బస్ సర్వీస్ నుంచి మీకు గుర్తుండుంటే మేము టోక్యో నుంచి కావగుచికో వచ్చాము. అండ్ ఇప్పుడు కావగుచికో నుంచి టోక్యో కూడా జర్నీ అరౌండ్ 2 hours పడుతుంది. మేము టోక్యోకి రీచ్ అయ్యేసరికి నా టైము 9:35 అయింది అండ్ మా బుల్లెట్ ట్రైన్ 10:30కి స్కెడ్యూల్ అయి ఉంది. మేము ఈ షిన్కాన్సెన్ టికెట్స్ కూడా ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే ఆన్లైన్లో 30 days ముందు బుక్ చేసుకున్నాము. అంటే యాక్చువల్గా అయితే బోల్డ్ అని బుల్లెట్ ట్రైన్స్ చాలా ఫ్రీక్వెంట్గా టోక్యోకి, క్యోటోకి తిరుగుతూ ఉంటాయి. కాకపోతే మేము పిల్లలతో ట్రావెల్ చేస్తున్నాము, ప్లస్ చాలా లగేజ్తో ట్రావెల్ చేస్తున్నాము. అందుకని మనము డెడికేటెడ్ లగేజ్ స్పేస్ బుక్ చేసుకోవాలి అంటే ఆ సీట్స్ తొందరగా సెల్ అవుట్ అయిపోతాయి. సో అందుకనే మేము ముందుగానే ఈ సీట్స్ని బుక్ చేసుకున్నాము. ఇప్పుడు టైం ఇంత అయిందా, 9:30 దాటిపోయిందా. ఇప్పుడు ఈ పాయింట్లో ఇంతవరకు మేము పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. టోక్యో స్టేషన్ లోపల కూడా ఫుడ్ మనకు కావాల్సింది దొరకడం కొంచెం కష్టమే అనిపించింది. ఇంకా ఈ ప్లాట్ఫామ్ కన్ఫ్యూజన్స్ ఒకటి ఉండనే ఉన్నాయి, ఈ ఎగ్జిట్స్, ట్రాన్స్ఫర్స్. సో అందుకని మన ఫస్ట్ ప్రయారిటీ అయితే కాస్త కరెక్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి ముందు ట్రైన్ ఎక్కడి నుంచి బోర్డ్ చేయాలనేది తెలుసుకోవడం ఫస్ట్ ప్రయారిటీ అయిపోయింది. ఎస్పెషలీ మాకు ఓన్లీ 1 hour ఉంది కదా, 9:30కి బోర్డ్ దిగామా, 10:30 కల్లా ఎక్కాలి కదా. సో నేనైతే లగేజ్తో పాటు ప్లాట్ఫామ్ చేరాక అక్కడ వెయిట్ చేసేసాను. పిల్లలు, మా వారు మాత్రం కొంచెం తినడానికి ఏమైనా దొరుకుతుందేమో చూడటానికి వెళ్ళారు. షిన్కాన్సెన్ ఓన్లీ ఇక్కడ ఈ స్టేషన్లో ఒక couple of minutesకే ఆగుతుంది. సో ఒక్కసారి ట్రైన్ వచ్చిందంటే చాలా హడావిడిగా బోర్డింగ్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ లగేజ్, పిల్లలు ఉన్నప్పుడు ఇంకా తొందరపడాల్సి వస్తుంది కదా. అండ్ షిన్కాన్సెన్ బెంటో బాక్సెస్ చాలా పాపులర్ అని విన్నాము. సో మా పిల్లలు అయితే ఒక couple of బెంటో బాక్సెస్ చూస్ చేసుకొని వాటిని ఆర్డర్ చేసుకొని తీసుకొని వచ్చారనమాట. అండ్ దెన్ కేమ్ ద మూమెంట్ వీడ్ బీన్ వెయిటింగ్ ఫర్. మేము మా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ బోర్డ్ చేసే మూమెంట్. అసలు మీకైతే చెప్పాలండి, అసలు ఆ షిన్కాన్సెన్ లుక్ ఎంత క్యూట్గా ఉండిందో. ఆ షార్ప్ పాయింటీ నోస్ డిజైన్ ఎంత ఫ్యూచరిస్టిక్గా, ఐకానిక్గా అనిపించిందో. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే యాంటిసిపేషన్ ఈజ్ ఆల్వేస్ బిగర్ దాన్ ది ఎక్స్పీరియన్స్ ఇట్సెల్ఫ్ కదా. లోపలికి ఎక్కాక చూస్తే రెగ్యులర్ ట్రైన్ లానే ఉంది, కానీ ఒకసారి మూవ్ అవ్వడం స్టార్ట్ అయితే వీ రియలీ ఫీల్ ఇట్. మా జర్నీ టోక్యో టు క్యోటో అరౌండ్ 2 hours and 15 minutes పడుతుంది. అండ్ కొన్ని స్ట్రెచెస్లో అయితే ట్రైన్ దాని టాప్ స్పీడ్కి రీచ్ అయిపోయింది. అసలు నాకైతే ఇంకా ఎంత అమేజింగ్గా అనిపిస్తుందో జపాన్ ట్రైన్ సిస్టమ్ ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అని. మా పిల్లలు తీసుకొచ్చిన బెంటో బాక్సెస్ ఓపెన్ చేశారు. చూడ్డానికి బెంటో బాక్సెస్ చాలా క్యూట్గా, హైఫైగా ఉన్నాయి, కానీ వాటిలో ఉన్న మీట్ బాగా కోల్డ్గా ఉండింది. మా పిల్లలు అంతగా దాన్ని ఏం ఎంజాయ్ చేయలేదు. తిన్నారు, బట్ అదేమంత వాళ్ళ ఫేవరెట్ కాదు అని చెప్పారు.
ఇంట్రెస్టింగ్‌లీ మీకు గుర్తుంటే నిన్న నేను వేయించిన బెండకాయ అండ్ కాకరకాయ దొరికాయి అని చెప్పాను గదా! మౌంట్ ఫ్యూజీలో దొరికిన ఆ స్నాక్స్ మాత్రం భలే టేస్టీగా ఉండింది. అదే పెద్ద ప్లెజెంట్ సర్ప్రైజ్ అయింది. ఏదో ఒకటైతే తినడానికి కాస్త నోటికి దొరికింది. ఇంక మేము ఫైనల్‌గా క్యోటో స్టేషన్‌కొచ్చేసాము. అసలు స్టేషన్‌లో దిగంగానే ఇట్ వాస్ బజింగ్ విత్ యాక్టివిటీ. బిజీగా, ఎనర్జిటిక్‌గా అండ్ ఇప్పుడు టైమ్ అరౌండ్ 1:00 అండి. మన నెక్స్ట్ టాస్క్ మా అకామిడేషన్‌కి వెళ్ళడానికి ఎలా అనేది ఫిగర్ అవుట్ చేసుకోవాలి. మేము హోటల్ 7 కేఎస్ క్యోటో అనే ప్లేస్‌లో ఉంటున్నాము. నాకు ఒక్క థింగ్ ఇమ్మీడియేట్‌గా ఏం నోటీస్ చేశాను అంటే, క్యోటో స్టేషన్‌లో కూడా మెట్లు మాత్రం మనల్ని అసలు వదలట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మేము దిగే హోటలు షిమోగ్యో అనే వార్డ్‌లో ఉంది. ఇది యాక్చువల్‌గా మీరు క్యోటోలో ఉండాలి అనుకుంటే గ్రేట్ ఏరియా టు స్టే ఇన్. ఇది జస్ట్ 1 స్టాప్ బై లోకల్ ట్రైన్ ఫ్రమ్ క్యోటో స్టేషన్. అండ్ ఇది బస్సెస్ తోటి చాలా వెల్ కనెక్టెడ్‌గా ఉంది. అండ్ మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్న ప్లేసెస్ గియోన్, ఫిషిమి, అరేషియామా అండ్ ఇంకా కొన్ని డే ట్రిప్స్ అన్నిటికీ కూడా చాలా కన్వీనియంట్, వెల్ కనెక్టెడ్‌గా ఉండింది. అందుకనే మేము ఈ ప్లేస్‌ని పిక్ చేసుకున్నాము. ప్లస్ ఈ ప్లేసు లెస్ టూరిస్టీ గూడా. ఇంకా క్యోటో స్టేషన్ నుంచి ఒక లోకల్ ట్రైన్ తీసుకొని షీజో స్టేషన్‌లో దిగిపోయాము. షీజో స్టేషన్ మన అకామిడేషన్‌కి జస్ట్ ఒక 5 మినిట్ వాక్ అంతే. మేమైతే హోటల్ వాళ్ళకి ఆల్రెడీ తొందరగానే వస్తున్నాము అని ముందే చెప్పేసాము. కానీ మీరు గనుక జపాన్ ట్రావెల్ చేసుంటే ఇక్కడ వీళ్ళు చెక్ ఇన్ టైమ్స్ చాలా స్ట్రిక్ట్. మోస్ట్ ప్లేసెస్ అఫీషియల్ చెక్ ఇన్ టైమ్ 3:00. మా కవగుచిక అకామిడేషన్‌లో వాళ్ళు మమ్మల్ని 1:00కే చెక్ ఇన్ కానిచ్చారు కదా! మేము చాలా సర్ప్రైజ్ అయ్యాము. సో, సీక్రెట్‌గా వీళ్ళు కూడా అదే చేస్తే బావుండు అని హోప్ చేస్తున్నాము. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్పారు, రూమ్ అయితే రెడీగా ఉంది. కానీ మీరు రూమ్ లోపలికి వెళ్ళి ఎంట్రన్స్‌లోనే మీ లగేజ్ అంతా పెట్టేసుకొని మళ్ళీ రూమ్ లాక్ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ ఆనెస్ట్‌గా చెప్పాలి అంటే దట్ వాజ్ ఆల్ వి నీడెడ్ అండి. మా మెయిన్ గోల్ లగేజ్ మనం పెట్టేసామంటే కాస్త ఫ్రీగా తిరగొచ్చు అనేది మా గోల్. ఇవాళైతే జస్ట్ ఒక్క ప్లేసే విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. సో, లగేజ్ డ్రాప్ ఆఫ్ చేశాక కాస్త ఫుడ్ పడితే కొంచెం ఓపికొస్తుంది అనుకున్నాం. దగ్గరలో వీగన్ రెస్టారెంట్ ఒకటి ఉండింది. కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళేమో ఫుల్లీ బుక్డ్. సో, మళ్ళీ తిరిగాం. మెనూస్ చూసాము. ఆల్మోస్ట్ మళ్ళీ 45 మినిట్స్ అయిపోయాక ఎక్కడ ఏమీ దొరకట్లేదు. ఇంక ఇలా కాదు అని షీజో స్టేషన్‌కి వెళ్ళాము. వెళ్తే అక్కడ అండర్ గ్రౌండ్‌లో బోల్డ్ అనే రెస్టారెంట్స్ దొరికాయి. థ్యాంక్‌ఫుల్లీ ఈసారి కాస్త ఏదో తినడానికి దొరికింది. మాకు పెద్దగా ఏమీ దొరకలేదు. కానీ పిల్లలు కాస్త తినగలిగారు. వాళ్ళకొక ఫిష్ మీల్ సెట్టు, ఒక ష్రింప్ మీల్ సెట్టు ఆర్డర్ చేశాము. మాకైతే వెజిటేరియన్ ఆప్షన్స్ పెద్దగా దొరకలేదు. జస్ట్ ఒక బురిటో బౌల్ అండ్ సమ్ ఫ్రైస్ తీసుకున్నాము. ఐ నో సింపుల్, ఏం ఎక్సైటింగ్ మీల్స్ కాదు. కానీ ఆ మూమెంట్లో మాత్రం ఆకలికి అదే అమృతంలా అనిపించింది. లంచ్ తర్వాత మేము 2 ట్రైన్స్ తీసుకొని మా నెక్స్ట్ డెస్టినేషన్ వైపు వెళ్ళిపోయాము. షీజో స్టేషన్ నుంచి ఫస్ట్ సబ్వే తీసుకొని క్యోటో స్టేషన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక షార్ట్ రైడ్ జేఆర్ నారా లైన్లో వెళ్తే ఇనారి స్టేషన్లో దిగాలి. మన డెస్టినేషన్ క్యోటోస్ మోస్ట్ ఐకానిక్ ప్లేస్ ఫుషిమి ఇనారి టైషా. ఈ ప్లేస్ వాటి థౌజండ్స్ ఆఫ్ బ్రైట్ రెడ్ టోరీ గేట్స్కి సూపర్ ఫేమస్. ఈ ష్రైన్లో లాంగ్ పాత్వేస్ ఉంటాయి. అవి ఆల్మోస్ట్ ఎండ్లెస్గా అనిపిస్తాయి. ఈ టోరీ గేట్స్లో నడవడం అనేది సూపర్లీ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఎంత రిథమిక్గా, కామింగ్గా అండ్ ఎంత పవర్ఫుల్గా అనిపించిందో. మాకు బాగా నచ్చింది ఏంటి అంటే, బాగా క్రౌడ్ ఉన్న చోట కాకుండా మేము అలా కొంత దూరం నడిచి క్రౌడ్ నుంచి స్టెప్ అవే అయిపోయి ఒక ఆఫ్ బీట్ పాత్ తీసుకున్నాము. అక్కడైతే అట్మాస్ఫియర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఈ క్వైటర్ ఏరియా నాకైతే ఈజిప్ట్ టైప్ వైబ్స్ ఇచ్చేసింది. బోల్డ్ అంత స్టోన్ స్టెప్స్ ఉన్నాయి, ఎర్తీ టోన్స్ ఉన్నాయి అండ్ బోల్డ్ అంతా ఏన్షియంట్ ఎనర్జీ తోటి నిండిపోయి ఉన్నాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు మాటలు రావడం లేదు. కానీ ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో. ఇలాంటి మూమెంట్స్‌కి చాలా వర్డ్స్ అవసరం లేదనిపిస్తుంది. సో, మీరు జస్ట్ విజువల్స్‌ని, మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయండి కాసేపు.
ఇంకా ష్రైన్‌లో మేము టైమ్ స్పెండ్ చేశాక ఒక నియర్ బై సూపర్ మార్కెట్‌కి కొన్ని వెజిటబుల్స్ తీసుకుందామని వెళ్ళాము. అక్కడే మా డేలో ఉన్న ఫేవరెట్ మూమెంట్ ఇంకోటయిపోయింది. మేము అక్కడ వెజిటబుల్స్ అవి చూస్తూ ఉంటే కొంతమంది పెద్దవాళ్ళు అక్కడ లోకల్స్ వచ్చి మీరెక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగారనమాట. అయితే వాళ్ళకి చెప్పాము మేము ఇలా ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాము అంటే మీరు ఇండియన్సా అని అడిగారు. అవును అంటే సో ఏదైతే ఒక సింపుల్ కాన్వర్జేషన్‌గా స్టార్ట్ అయిందో అదొక హార్ట్ ఫెల్ట్ కాన్వర్జేషన్‌గా అయింది. అయితే అక్కడ మాతో మాట్లాడిన పెద్దవాళ్ళు కొంతమంది చెప్పారు, వాళ్ళు మన ఇండియన్ రైల్వే మెట్రో ప్రాజెక్ట్స్‌కి జపాన్ తరఫున వర్క్ చేశారట. మీ మెట్రో సిస్టమ్స్ అవన్నీ మేము హెల్ప్ చేశాము డిజైన్ చేయడానికి అని వాళ్ళ స్టోరీస్ అంతా చెప్తూ ఉన్నారు. వాళ్ళు యాక్చువల్‌గా ఇప్పుడు రిటైర్ అయిపోయారట. బట్ లార్జ్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌ని ఎలా బిల్డ్ చేస్తారు, ఎలా ప్లాన్ చేస్తారు అని ఇలా చాలాసేపు వాళ్ళు మాతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి మొమెంట్స్ వల్లే నాకు ట్రావెల్ ఎప్పుడు చాలా స్పెషల్‌గా అనిపిస్తుందండి. అట్రాక్షన్స్‌కి ఉండే వైబ్ వేరు, ఫోటోస్‌కి ఉండే వైబ్ వేరు. కానీ ఇలాంటి కాన్వర్జేషన్సే మనతో పాటు ఎప్పటికీ ఉండిపోతాయి. అండ్ ఆ కంట్రీ తోటి మనకొక అనుబంధాన్ని క్రియేట్ చేస్తాయి. సూపర్ మార్కెట్‌లో అన్నీ తీసేసుకొని ఇంకా అకామిడేషన్‌కి రిటర్న్ అయిపోయాము. కంప్లీట్‌గా ఎగ్జాస్ట్ అయిపోయాము. కానీ మేము ఎంటర్ అయ్యి డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసరికి కిచెన్‌లో కొంచెం ఒక స్ట్రాంగ్ స్మెల్ లాంటిది వస్తుండే. హోటల్‌ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్పారు ఫ్యూ డేస్ బ్యాక్ కిచెన్‌లో కొంచెం ఇష్యూస్ ఉంటే లైక్ వాళ్ళకి అదేదో పైప్ వర్క్ ఏదో ఇష్యూస్ ఉంటే వాళ్ళు రిపేర్ చేశాము. మరి అదేమైనా జస్ట్ కొంచెము హాట్ డే ఉండింది కదా కొంచెం స్మెల్ వస్తుందేమో మేము వచ్చి చూస్తాము. కానీ రీక్లీన్ చేస్తాం ఇల్లంతా కానీ మీరు వండుకోవడానికి ఉండదు ఈ పూట అని చెప్పారు. ఇంకా అప్పటికి మా పిల్లలైతే బిక్కమొహాలేసారు పాపం. వాళ్ళు అమ్మా వద్దుమా మళ్ళీ మనం బయటికెళ్ళి తినడం అంటే అదొక పెద్ద నెవర్ ఎండింగ్ చైన్ అయిపోతుంది. మనకి ఏ ప్లేసెస్ దొరకట్లేదు. పోనీ లేట్ అయినా మనం ఇంట్లోనే వండుకుందామా అన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దెమ్. కానీ ఇంకా వాళ్ళు చెప్పాక మనం ఏం చేస్తాం కదా. కొత్త కంట్రీలో ఫుడ్ హంటింగ్ ఎస్పెషలీ మాకున్న డైటరీ ప్రిఫరెన్సెస్ తోటి ఒక పెద్ద ఛాలెంజే అయింది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ వెళ్ళాము మళ్ళీ తిరిగి ఒక ప్లేస్లో ఫైనల్ చేసుకొని అరౌండ్ 10 ఓ ప్లేస్ దొరికింది. ఇంకా అక్కడ తినేసి వీ కాల్డ్ ఇట్ అ డే. ఇట్ హ్యాస్ బీన్ అ లాంగ్ లేయర్డ్ డే. బోల్డ్ అంత ట్రావెల్ చేసాము, ప్లానింగ్ చేయాల్సి వచ్చింది, బ్యూటీని ఎంజాయ్ చేసాము, అలసిపోయాము అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా బోల్డ్ అంతమంది లోకల్స్ తోటి మాట్లాడాము. ఇంకా ఇక్కడితో డే 7ని ఎండ్ చేసేస్తున్నామండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని నాతో పాటు క్యోటోలో ఉన్న కొన్ని ఎక్సైటింగ్ ప్లేసెస్కి తీసుకెళ్తాను. మేక్ షూర్ యూ కమ్ అలాంగ్ ద జర్నీ. నేను మీ అందరినీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. అంతవరకు కీప్ గ్రోయింగ్ వాట్ మ్యాటర్స్.